నమస్తే మాస్టరు. నేను నిన్న ఇంగ్లీష్‌లో ఒక వీడియో చేశానండి. ఐటీ గైస్ ఇన్ ఇండియా డ్రాయింగ్ $100,000 ఎ ఇయర్. అంటే అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 83,00,000 అని హైదరాబాద్ అండ్ బెంగుళూరు అని ఒక ఇంగ్లీష్‌లో ఒక వీడియో చేశాను. ఎవరైతే ఫస్ట్ టైం ఇది చూస్తున్నారో, నా పేరు కుమార్. ఛానల్ పేరు కుమార్ ఎక్స్క్లూజివ్. నేను గత 16 సంవత్సరాలుగా ఇక్కడ అమెరికాలో ఇండియన్స్ చేసే నేరాలు, ఘోరాలని అరికట్టలేము, బట్ కన్ఫ్రంట్ చేస్తున్నాం అనమాట. ఇది తప్పురా అబ్బాయి అని చెప్తున్నాం. మనం ఆఫీస్కి వెళ్ళని చెప్తాం, వీడియోలని చెప్తాం అనమాట. అది నా గురించి. ఓకే, క్లుప్తంగా తెలుగు భాష ఎంత మధురం అంటే, ఒక సబ్స్క్రైబర్ కాల్ చేశారు. ఒకరేంటి చాలామంది చేస్తారు. వద్దురా భయ్యా అన్నా కూడా నాకు పే చెక్ పంపేశాడు అనమాట. చూడండి మాస్టర్, మీరు వీడియో చేయాలి, ఎలాగైనా సబ్స్క్రైబర్ని ఎడ్యుకేట్ చేయాలి అని. పాయింట్ 1. అతను ఇంకా నన్ను మావయ్య అని పిలుస్తాడు. ఏంటి ఏజ్ వైజ్ అంటే, లేదా వాళ్ళ మావయ్య గారు చెప్పే విషయాలను చెప్తుంటే నేను నా వీడియో చూస్తుంటే నేను మావయ్యలాగా అనిపిస్తానంట ఆయనకి. థ్యాంక్ యూ బ్రదర్. నేను అందరిని బ్రదర్ సిస్టర్ అంటాను కదా. పాయింట్ ఏంటంటే, నాకు ఇంకా బాత్రూమ్కి వెళ్ళాలి అర్జెంటుగా అంటే కానీ ఫోన్ పెట్టలేదు. ఆయన పెట్టలేదు, నేను పెట్టలేదు. ఎందుకంటే ఒకటి టాపిక్ అలాంటిది, 2 అభిమానము, వాటెవర్. కొన్ని టాపిక్స్కి మనము ఎండ్ అవ్వదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ సక్సెస్ రేటు, అమెరికా వెళ్తేనే సక్సెస్సా కాదా అన్న టాపిక్ మీద కూడా ఆయనతో అంతకుముందు మాట్లాడాం మనం. సో 3 లైన్స్ అండి, ఇదేం సినిమా డైలాగ్స్ కాదు. సబ్స్క్రైబర్స్ తోటి అంతకుముందు న్యూజెర్సీలో ఒక ఎక్స్ ఫ్రెండ్ ఉండేవాడు, ఎక్స్ బాయ్ ఫ్రెండ్. తర్వాత నా అనుభవాలు. ఈ 3 లైన్స్ మొత్తం ఏం మాట్లాడామనేది తెలిసిపోతుంది. సో అతను చెప్పేది ఏంటంటే, టాలెంట్ ఉన్నాడు ఇండియాలో ఉంటాడు మాస్టారు. సినిమా డైలాగ్స్ కాదండి, బట్ మళ్ళీ చెప్తున్నాను, టాలెంట్ ఉన్నాడు ఇండియాలో ఉంటాడు. ఈ సబ్స్క్రైబర్తో 1 అవర్ మాట్లాడింది 1 లైన్లో కొట్టేస్తున్నాను. అదే ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి, ఎంత కష్టపడాలో కదా అమెరికన్స్కి అర్థమయ్యేలాగా. ఇప్పుడు తెలుగు అంటే మాతృభాష ఒకటి, తెలుగు కూడా చాలా మంచి గొప్ప భాష. హృదయానికి వెళ్ళిపోతుంది, ఇంగ్లీష్ మైండ్కి వెళ్తుంది. టాలెంట్ అన్నాడు ఇండియాలో ఉంటాడు మాస్టర్. ఓకే. 2, దిమాగ్ లేనాడు అమెరికాలో ఉంటాడు. ఇది ఎడిసన్లో ఫ్రెండ్ నేను అనుకున్నాం అనమాట. ఓకే. దిమాగ్ ఉన్నాడు దునియా అంతా తిరుగుతాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, టాలెంట్ ఉన్నాడు ఇండియాలో ఉంటాడు మాస్టర్. టాలెంట్ లేనాడు అమెరికాలో ఉంటాడు. దిమాగ్ లేనాడు, టాలెంట్ అనే కన్నా దిమాగ్ లేనాడు అమెరికాలో ఉంటాడు, గుసాయించిపోతాడు. దిమాగ్ ఉన్నాడు దునియా అంతా తిరుగుతాడు. అర్థమైతే హ్యాట్స్ ఆఫ్. సో ఇంతున్న పాపం వాళ్ళ అమ్మగారు అడిగారంట, ఇంద్ర అమెరికా వెళ్ళవా అని అతను చిన్నప్పుడు అడిగారంట. చిన్నప్పుడు అంటే ఐటీ జాబ్ కెరియర్లో. సో అంటే ఒక వ్యక్తికి 100K వస్తూ, అతని స్పౌస్ కూడా ఐటీలో అదే జాబ్ చేస్తూ ఇంకో 100K వస్తుంటే $200,000 అంటే 83 lakhs plus 83 lakhs ఆర్ 1 crore అనుకుంది అప్రాక్సిమేట్ 2 crores ఇయర్లీ ఇండియాలో వస్తే వాళ్ళకి అమెరికా ఎందుకండి అడుక్కు తినడానికి? అవసరం లేదు. ఆయన అన్నాడు, మీరు కొన్ని వీడియోలో చెప్తారు కదా, అమెరికా ప్రెసిడెంట్ మా ఇంటికి వచ్చి రారా బాబు అన్నా కూడా నేను రాను, నేను ఇండియా నుంచే పనిచేస్తాను. ఐ లవ్ ఇండియా, ఐ లవ్ మై పేరెంట్స్. నీకు కావాలంటే నీకు నెలకోసారి నేను ఫ్లైట్లో ఇండియా అమెరికాకి వచ్చి, రే అబ్బాయి ఈ పని చేయండి అబ్బాయి అని అందరికీ చెప్పేసి వెళ్ళిపోతాను. జస్ట్ లైక్ స్టార్ బక్స్ CEO వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడని డిమాండ్ కదా, ప్రైవేట్ ఫ్లైట్ వేసుకుని వెళ్తాడు ఆఫీస్కి నెలకోసారి. సో అలా నేను చేస్తాను, అంతేగాని నేను అక్కడ H1B వీసాలు, మిగతా అంతా వీసాలు అడుక్కున్న బ్యాచే కదా, వీసా ఇవ్వండి అని చెప్పులు అడిగిపోయేలాగా కాన్సులేట్ చుట్టూ తిరిగి. ఒక వీసా టాలెంట్ అంటే మనకి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు, తర్వాత ఇంకా ఎవరు, ఇళయరాజా గారు, ఇలాంటి వాళ్ళు ఉన్నదాన్ని స్కిల్ని టాలెంట్ అంటామండి. అంటే నేను జస్ట్ ఇంగ్లీష్ టు తెలుగు కొడుతున్నాను. తెలుగులో కూడా టాలెంట్ అని చెప్తే అయ్యా ప్రతిభ మర్చిపోయినవాడు. ప్రతిభ ఉన్నవాడు ఇండియాలో ఉంటాడు మాస్టర్. ప్రతిభ లేనివాడు ఇండియా బయట ఉంటాడు, అమెరికాలో ఉంటాడు. ఇంకా దిమాగ్ అనే హిందీ వాడు అనుకుంటా, దిమాగ్ లేనాడు అమెరికాలో గుసాయించిపోతాడు. నిజమే. అమెరికా అంటే డాలర్స్, గ్రీన్ కార్డ్,
యూఎస్ పాస్పోర్ట్ ఇండియన్ కంట్రీస్లో, కెనడా అంటే కెనేడియన్ డాలర్స్, ఇండియా అంటే రూపీస్. ఎవరికైతే బుర్ర ఉంటుందో వాడు ఇండియాలో ఉంటాడు. అన్ఫార్చునేట్లీ అప్పుడు నేను వాళ్ళ మదరు నువ్వు అమెరికాలో లేదంటే వాళ్ళకి ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా నెక్స్ట్ జనరేషన్కి ఓల్డ్ జనరేషన్కి అర్థం అవ్వదు మాస్టర్ అంటే అప్పుడు నేను మా అమ్మగారు ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశాను. అరే పలానా మా అయ్యగారు అబ్బాయి వెళ్ళిపోయాడు, అదే టైంలో నువ్వు వెళ్తే ఎన్ని కోట్లు సంపాదించి ఉండేవాడు ఆడలాగా అంటే నేను అన్నాను అప్పుడు మా అమ్మగారితోటి. అంటే ఇతనితో చెప్పాను కాబట్టి చెప్పేస్తున్నాను యాస్టిస్ కోర్సెస్లో. ఎన్ని కోట్లు ఉన్నా ఆడు కోట్లు ఏం చేసినా, నేను లక్షలు ఏం చేసినా, 10 రూపాయలు ఏం చేసినా ఇంతే అన్నం తింటాం కదమ్మా. వెండి కంచాల్లోనూ కంచం మారుద్ది, ఇస్త్రాకులో తింటాను నేను, వాడేమో వెండి కంచంలో తింటాడు, ఇంకోటి బంగారం కంచంలో తింటాడు. కంచం అయితే తినలేడు కదా, బంగారం అయితే తినలేడు కదా. సో అది ఎక్స్ప్లెయిన్ చేశానండి. అంటే ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కంపారిజన్. దాన్ని ఇంగ్లీష్లో ఒక జాయ్ ఆఫ్ థీఫ్ ఈజ్ నథింగ్ బట్ కంపారిజన్ ఈజ్ జాయ్ ఆఫ్ థీఫ్ అన్నాడు అనమాట. సో మనకు అలాగా అనిపిస్తుంది, అంటే వాడు వెళ్ళాడు ఏడు వెళ్ళాడని. మాకు ఒక అన్నయ్య ఉండేవాడు, సీన్ అన్నయ్య అని, ఆయన పేరు కూడా నా పేరు అనమాట. ఆయన అన్నాడు, ఆడి వెళ్తాడరా మిగతా మామూలు కూడా నువ్వు వెళ్ళలేవరా, నీకు టాలెంట్ లేదంటూ ఉండేవాడు. అంటే అమెరికా వెళ్తేనే టాలెంట్ అని. లేట్ శ్రీ పిఆర్కే ప్రసాద్ గారు, మా ఎక్స్ బాస్ ఐఏఎస్ గారు, ఆయన కూడా అన్నారు. ఆయన దగ్గరికి వెళ్ళాను అమెరికా వచ్చే ముందు 2008లో ఆశీర్వచనానికని. 2 ఏళ్ళ నుండి వచ్చాయి, అందరు నీకు టాలెంట్ ఉందంటారు అన్నారు. అంటే ఆయన సమాధానం ఏమనుకుంటున్నారని చెప్పారనమాట. వెనక్కి వెళ్ళి వచ్చిన వాడిని టాలెంట్ ఉంది అని అనుకుంటారు, అంతవరకు మనం రికగ్నైజ్ చేయమండి ఇండియాలో. అది వచ్చిన దురదృష్టవశాత్తు అన్నమాట. ఎందుకంటే ఇండియాలో మళ్ళీ ఇండియాలో బతకాలంటే టాలెంట్ ఉండాలండి. ఎందుకంటే 1.5 బిలియన్ పాపులేషన్, అందులో మళ్ళీ రిజర్వేషన్, యాంటీ రిజర్వేషన్స్, మెజారిటీ మైనారిటీ, స్టేట్ వైడ్ మళ్ళీ విపరీతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు కాకినాడ కాపుని తీసుకెళ్తే ఇంకో పక్క రాష్ట్రంలో ఇక్కడ రిజర్వేషన్ క్యాండిడేట్ అయితే అక్కడ నాన్ రిజర్వేషన్ క్యాండిడేట్ అవుతాడు. అంటే పేరెంట్స్కి జాబ్స్ ఉంటే ట్రాన్స్ఫర్లు అవుతున్నాడు, మారితే అదొక లొసింగ్. సిబిఎస్ఈ సిలబస్ అంటాడు, ఎన్సీఆర్టీ అంటాడు, స్టేట్ సిలబస్ అంటాడు, మళ్ళీ ఇవన్నీ తట్టుకుని వెళ్తే మళ్ళీ ఎంసెట్ కోచింగ్ అంటాడు. పాస్ అవ్వాలి, పాస్ అయిన కొంతమంది ర్యాంక్ వస్తే ఒకటి వస్తుంది, సీట్ వస్తుంది, కొంతమందికి ఎంత ర్యాంక్ రాకపోయినా సీట్ వస్తుంది. సో ఈ ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. మళ్ళీ అక్కడ చదవగలగాలి, లంజా కొడుకులు మళ్ళీ సారీ అండి కొన్ని అసభ్య పద్యాలు వాడినా, మళ్ళీ ర్యాగింగ్, డబ్బులున్న బ్యాచ్, మళ్ళీ క్యాస్ట్ గ్రూప్స్, ఆడి తర్వాత ర్యాగింగ్. రీసెంట్లీ కూడా ఒక వీడియో చూసాం కదా, బీహార్లోనో ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లోనో ఎంబీఏ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ర్యాగింగ్ ఇంటర్వ్యూ అని అమ్మ. సో వాడు ఇంకా కాలేజ్ ర్యాగింగ్ చేసి మందు తాగనంటే ఆడు బలవంతంగా పోసి మళ్ళీ ఫైనల్ కాదు ఇవన్నీ తట్టుకుని వస్తే బయట జాబ్ మార్కెట్. ఎన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, ఒక తెలంగాణ ఆంధ్రాలోనే బొచ్చుడు కాలేజీలు ఉన్నాయి. ఆ కాలేజీల నుంచి బయటకు వచ్చే శాతం అంతా క్యాంపస్ ప్లేస్మెంట్ రణాలందరూ ఏమవ్వాలి, మావోయిస్టులు అవ్వాలా, నక్సలైట్లు అవ్వాలా, వాళ్ళకి మళ్ళీ అమీర్పేట దిక్కు. పెళ్ళి కాకపోతే అక్క మూడో దిక్కులాగా క్యాంపస్ ప్లేస్మెంట్ రాకపోతే ఆడికి అమీర్పేట దిక్కు. అమీర్పేటలో ఏదో కోర్స్ చేస్తే నెక్స్ట్ అమెరికా దిక్కు. అమెరికా వస్తే ఇక్కడ ఇంగ్లీష్ వీడియోలో చెప్తున్నప్పుడు 12 నిమిషాల్లో 9 నిమిషాల దాకానే ఆడియో రికార్డ్ అయిందండి. ఈ పైన ఉన్న ఆడియో క్లిప్ బ్యాటరీ డౌన్ అయిపోయి రికార్డ్ అవ్వలేదన్నమాట అన్ఫార్చునేట్లీ. బట్ తెలుగులో మనకి ఈజీ కదా. ఆయనకి ఇంగ్లీష్ వీడియోలో కూడా చెప్పాను, అమెరికా వస్తే ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, మైక్రోసాఫ్ట్ కంపెనీల్లో 200K 300K ఇచ్చారనుకుందాం. బట్ ఇచ్చిన ఆ డాలర్లు ఉన్నాయన్న ఆనందమే తప్ప ఇండియాకి దూరంగా ఉన్నాం, తల్లిదండ్రులు దూరంగా ఉన్నామని ఎంత మనోవేదన ఉంటుంది. పోనీ అదంతా అయిపోయి నిలబడితే ఆడు ఎప్పుడు ఫైర్ చేస్తాడో తెలియదు. పిచ్చినా కూడా తెలియక చాలామంది కామెంట్స్లో నువ్వు యూఎస్ క్లయింట్ ఎఫ్టీఈ కొట్టలేదంటే బోల్డ్ అని రీజన్స్ ఉంటారా. ఆడు ఫస్ట్ H1B ఎక్స్టెన్షన్ లోపలనే ఫుల్ టైం చేయడం అని ఉంటుంది. H1 చేస్తారు, H1 చేయాలంటే వాళ్ళకి ఖర్చు అవుద్ది, మళ్ళీ గ్రీన్ కార్డ్కి కంపెనీకి బొక్క అని వాళ్ళు చేయరు. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ రూమ్లో పెయింట్ వేయాలనుకో, నువ్వు ఒక కూలర్ని పెర్మనెంట్గా తెచ్చేసి నీ చంకలో పెట్టుకుంటావా, ఎవరికో కాంట్రాక్ట్కి ఇచ్చి ఫినిష్ చేసేసుకుంటావా, అలాగనమాట. మన అమెరికాలో భారతీయులు ఇండియాలో నేపాలీలు రూపాయలకి ఎలా వస్తారో అమెరికాలో భారతీయులు డాలర్లకు ఎలా వస్తారండి. ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి. తెలియక పాపం ఇండియాలో పేరెంట్స్ చాలామంది
నువ్వు అమెరికా వెళ్ళలేదు అమెరికా వెళ్ళలేదని పెళ్లి సంబంధాలు అప్పుడు కూడా నువ్వు అమెరికా వెళ్తావు అని వెళ్ళకపోతే వాడిని చిత్రహింసలు పెట్టిన కేసులు కూడా నాకు వచ్చేయండి. నాట్ జస్ట్ ఓన్లీ ఉమెన్ కాస్టింగ్ కౌచ్, మెన్ సైడ్ కూడా అలాంటివి అవుతూ ఉంటాయి. అది ఎంత అయిపోయి ఇక్కడికి వచ్చాక వాడు పోనీ అమెజాన్ మైక్రోసాఫ్ట్లోనే వాడు కనుక ఫైర్ చేస్తే రోడ్డు మీద ఉండాలి. దిక్కుమాలిన ఇండియన్ అవుట్సోర్సింగ్ కంపెనీలు ఉన్నాయి కదా, టీసీఎస్, బీసీఎస్, టీసీఎస్, కాగ్నిజెంట్, నానా చెత్త కంపెనీలు. వాళ్ళు వాళ్ళని తక్కువ శాలరీ ఇస్తాను వాళ్ళతో ఉంటే వాళ్ళు ఫైర్ చేస్తే రోడ్డు మీద ఉంటారు. రోడ్డు మీద అంటే లిటరల్లీ ఇమిగ్రేషన్ స్టేటస్ ఉండదు. అప్పుడు ఈ దేశీ కన్సల్టెన్సీస్కి వస్తారు. వీళ్ళంతా ఎవరు? ఇండియాలో ఒకప్పుడు బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో అమ్మాయిలు చైన్ లాక్కెళ్ళి పర్సలు లాక్కెళ్ళిన బ్యాచ్ ఫేక్ బేటెక్కులతో అమెరికా వచ్చి వీళ్ళంతా నానా లంజ వేషాలు వేసి గ్రీన్ ఆడికి ఓన్లీ ముడ్డి కింద గ్రీన్ కార్డ్ పడేసింది కాబట్టి ఆ ఎదవకి ముండకి ఆ లంజకు ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే స్త్రీలింగం పురోలింగం వాడాలి కదా, అందుకని. సో అవన్నీ గ్రీన్ కార్డ్ వచ్చాక వాడు ఏకమేకి అయిపోయి అమెరికాకు రావద్దని వీడియోలు పెడుతూ అమెరికా లోపలికి ఎవరైనా వస్తే వాళ్ళకి గ్రీన్ కార్డ్ లేకపోతే వాళ్ళని మానభంగాలు చేస్తూ వాళ్ళ డాలర్లు కొట్టేసి నాకు అలా ఉన్నారు కదా, పేర్లు చెప్పట్లే. వాడు కాకినాడ సెట్టుబల్లి చేదను ఒక ప్రాజెక్ట్లో వాడే మేస్త్రి అయ్యి, ఇంకోడేమో హిందూ కన్వర్టెడ్ క్రిస్టియన్, వాడే మేస్త్రి అయ్యి వాడు డబ్బులు కొట్టేసి అంతా సామాను పడేస్తే కమ్మాల్ న్యూస్ పేపర్ ఏబిఎన్ ట్రంప్ తింటే కాకినాడలో పడ్డ కుమార్ అని ఆడొక ఆర్టికల్ వేసుకుని నా పర్మిషన్ లేకుండా ఆడు ఇష్టమైనట్టు రాసుకుని, ఎందుకంటే ఇక్కడ ఉన్న కమ్మ సంఘాలు వాళ్ళకి ఇచ్చిన న్యూస్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల వాటెవర్, ఎందుకంటే కుమార్ క్రైమ్ చేసే వాళ్ళు తిడతాడని అనకుండా కమ్మాలు తిడతాడని బ్యాడ్ నెగిటివ్ ప్రోపగండా చేసేసి అలా నానా ఇదిగా చేసి ఇదంతా అయ్యాక నేను చెప్పాను అవుట్సోర్సింగ్ ఐఏఎస్ క్లయింట్ ఫుల్ టైం అయినా అవుట్సోర్సింగ్ కంపెనీలైనా పంపితే ఫైర్ చేస్తే బాడీ షాపుల దగ్గరికి వస్తారు. బాడీ షాపర్స్ ఇలాగే చెప్పాను, చెయ్యెత్తి చెంక నాకాలి, ఆడు ఏం నాకమంటే అది నాకాలి, బట్టలు ఇప్పమంటే ఇప్పాలి. ఎందుకంటే ఇక్కడికి వచ్చాక మీకు ఇండియా వెళ్ళాలంటే భయం ఉంటుంది, ఫియర్ ఉంటుంది, ఇండియా వెళ్ళలేరు. ఎందుకంటే ఇండియాలో వాళ్ళ విపరీతమైన బిల్డప్, మీరు చేసే లంజవేషాలు రీల్స్కి, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసే ప్రతి ఎంఏ స్టూడెంట్ వాడికి ఫోకస్ లేదు, వాడు చదువుకోవట్లేదు, వాడు ఇంపార్టెంట్ ఏంటి, వాడు ఎవడో షేవింగ్ చేసుకుని సెలూన్ షాప్ నుంచి ఇంటికి రూమ్కి వెళ్ళే దానిలో కూడా పోలీసులు ఎవరో స్టూడెంట్స్ పిల్లల్ని సీట్ బకెట్ పెట్టలేదని, సీట్ బెల్ట్ పెట్టలేదని అరెస్ట్ చేశారని అన్ని వీడియోలు అవసరమా? నీ లైఫ్ నువ్వు ఏడితే నీకు గంటకి 500 వచ్చే ప్రాజెక్టులు ఏం చేయాలని చెప్పాను. అవి కాకుండా వీళ్ళు రీల్స్ చేసుకుంటూ నానా వేషాలు వేస్తూ ఇండియాకి విపరీతమైన, ఇండియాలో ఉన్న ఇండియన్స్ కించపరుస్తూ విపరీతమైన బిల్డప్ ఇచ్చి అదంతా చూసి తల్లిదండ్రులు మా వాడు అమెరికాలో ఉన్నాడు గొప్పవాడు నీకేముందరా అని, అక్కడ చాయ్ బిస్కెట్ వాళ్ళది కూడా ఒక వీడియో ఉంది కదా, నీకేముందరా నువ్వు ఇండియాలో ఉన్నావు అని వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ, ఇక్కడ బాడీ షాపు వాళ్ళు మానభంగాలు చేసిన భరిస్తూ ఆ డాలర్లు ఇండియా పంపి అది $1కి $84 అని వెళ్ళాలి కొనుక్కుని నానా ఇది వేసి వాళ్ళకి ఇక్కడ చేసే నానా ఇక్కడ ఎంప్లాయర్లు శంకర్ నాకుతారన్నది సంగతి వాళ్ళకి తెలియక ఇక్కడ మేస్త్రీలు కూలీలు అని 2 రకాలే ఉంటారు. మేస్త్రి అయితే డాలర్లు తింటాడు, మానభంగం చేస్తాడు, కూలీ అయితే నానా సావు సస్తాడు. ఇదంతా తెలియక ఇదంతా ఎవడూ చెప్పట్లేదని నేను వీడియోలో చెప్పినా, నన్ను తిడుతూ 4000 వీడియోలు పెట్టినా కూడా అదంతా మీకు అర్థమైంది ఓన్లీ 1%. రియాలిటీ అంతకన్నా వరస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఎవడ కులసంగం అతనికి చెప్పాను, మెరిట్ టు టాలెంట్ అనేది ఇక్కడ ఏమి ఉండదు, డాలర్లు నీకెంత నాకెంత పని ఎంత అనే కాన్సెప్ట్. గ్రీన్ కార్డు యూఎస్ సిటిజన్ ఉన్నవాళ్ళు, మిగతా వాళ్ళంతా ఎంప్లాయర్ల సంఘనాగం, లేయర్ల సంఘనాగం, అన్ని హైరింగ్ మేనేజర్ల సంఘనాగం, కాస్టింగ్ కౌన్సిల్, ఇదంతా అయ్యాక కులాల ప్రాతిపదిక మీద కుల సంఘాలు మీటింగ్లోనే హైరింగ్ అయిపోతుంది. అమెరికన్స్ని హైర్ చేయరు, అమెరికన్స్ ఫైర్ చేసి హైర్ చేస్తారు. గంటకు 100 వారానికి 100 గంటలు పని చేశారు. నా ఆర్టికల్లో వచ్చి ఒక అతను చనిపోతే అది కూడా నేను ఆడియో ఫైల్స్ పెట్టాను. మా ఫ్రెండ్ ఒక ఆయన ఇండియా నుంచి పోస్ట్ చేశారు, జేపీ మోర్గన్ అండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో 100 గంటలు పని చేశారు. లేబర్ లాస్ అంటే లేబర్ లాస్ అందరికీ సమానంగానే ఉంటాయండి. గ్రీన్ కార్డు యూఎస్ పాస్పోర్ట్ ఉందని ఆడు స్టాప్ సైన్ దగ్గర ఆగడం మానేడు కదా, అలాగే ఇక్కడ అన్నీ సమానంగానే ఉంటాయి. వారానికి 40 గంటలు అంటే నెలకి 120 గంటలు, సంవత్సరానికి 2080 గంటలు పనిచేస్తాడు యావరేజ్ ఎనీ ఐటీగా. ఎనీ అదర్ ఎక్స్ట్రా అవర్ అయితే ఓటీ ఇవ్వాలి, టైమ్ అండ్ డే ఆఫ్. అమెరికా ఓవర్ టైంని ఎంకరేజ్ చేయదు, అందుకని వాళ్ళు టైమ్ అండ్ డే ఆఫ్ ఇవ్వాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కూలాడికి కూలిదానికి గంటకి $50 అయితే అది మీరు 83 పిచ్చిన కూడా తెలియని వాళ్ళు $83 లెక్కేస్తారు. పర్చేజ్ పవర్ ప్యారిటీ అని ఉంటుంది, అక్కడ ఖర్చులు అక్కడ ఉంటాయి కదా, ఇక్కడ ట్యాక్స్లు అక్కడ ఉంటాయి. సో అది మీరు కనుక
$50 ఇస్తే 40 గంటలు మించి పని చేస్తే ఎక్స్ట్రా పని చేసిన ప్రతి దానికి $75 ఇవ్వాలి గంటకి. అది క్లయింట్ ఇవ్వాలి. నేను క్లయింట్ ఇచ్చాడు కాబట్టి నేను ఎన్వైఎన్జే ప్రాజెక్ట్లో ప్రైమ్ వెండర్తోను ఈ ప్రైమ్ వెండర్ ఇంకో ఇల్లీగల్ అమెరికన్ ఇన్సర్ట్ చేశాడు వెండర్ని. ఎంప్లాయర్ మేస్త్రి గాడు అవి నా డబ్బులు అన్నారు. నీదేంట్రా నీ అమ్మ, నేను వెళ్ళి సైట్లోకి వెళ్ళి వర్క్ చేసి టోల్స్, గ్యాస్, మైల్స్ పర్చేస్ ఇవన్నీ. అందుకని చెప్పాను న్యూయార్క్ సిటీలో పని చేయడం కన్నా డెట్రాయిట్లో మెక్డోనల్డ్లో పని చేయడం బెటర్ అని. ఎందుకంటే ఇక్కడికి వచ్చే గంట $15 బ్లూ కలర్ జాబ్ నేను చెప్పేది. అది సరిపోతుంది. అక్కడ మీకు ఎంత ఇచ్చిన టోల్స్, గ్యాస్, మైల్స్ మేస్త్రీలు ఇల్లీగల్ లేయర్స్ తినేస్తారు. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను మార్నింగ్. ఆ లేయర్లు ఇవన్నీ ఉంటాయి. ఓవర్ టైం అండ్ ఆఫ్ ఇవ్వాలని. అది కొన్ని సందర్భాల్లో ప్రైమ్ వెండరే ఇవ్వాలి, అంటే మొదటి బ్రోకరే ఇవ్వాలి. వాడు అలా పనిచేసినా కూడా ఒక ప్రాజెక్ట్లో అయితే ప్రైమ్ వెండర్ ఇవ్వలే. ఎందుకంటే వాడే రమ్మన్నాడు సైడ్కి. వాడు డేటా సెంటర్లు మెయింటైన్ చేస్తాడు. వాడు నేను ఇలాగే అడిగేవాడిని బిజినెస్ ఈమెయిల్లో, ప్రొఫెషనల్గానే దెబ్బలాడేవాడిని. నాకు ఇవ్వాల్సింది ఇవ్వవా ఏంటి అని. ఇదంతా చెప్పాక నేను ఇంతలా దెబ్బలాడుతున్న ఒక చోట అయితే 2016-17 ప్రాజెక్ట్లో ఎంప్లాయర్ వచ్చామంటాడు, మేస్త్రి గడు బయటికి రా అంటాడు, బయటికి రావద్దు అంటాడు, ఇమిగ్రేషన్ ఎక్స్టెన్షన్ ఫైల్ చేసామంటాడు, అక్కడ ఉన్న కమ్మాడేమో కరప్ట్, నాకు గంటకి 25 ఇవ్వట్లే కూడా వెళ్ళిపో అంటాడు. వాడు రోజు గిల్లుతాడు. నేను అన్నాను ఇదే కనుక నా ప్లేస్లో ఇంకో అమ్మాయి ఉంటే, ఈ ఐరింగ్ మేస్త్రి గాడు అక్కడ ఉన్న కమ్మాడు ఐరింగ్ మేనేజర్ ఆ పొజిషన్లో అక్కడ ఉన్నాడు. ఇంకో పొజిషన్లో ఇంకో బ్యాంక్లో మహారాష్ట్ర వాడు ఉన్నాడు. నేను ఒక కులానికి వ్యతిరేకం కాదండి, బట్ మన వాళ్ళు ఎక్కువ చేసేది వాళ్ళ శాతం ఉంటే తర్వాత వాళ్ళని చూసి రెడ్డీస్, బాపన్స్ అందరూ దళిత్స్ కూడా వాళ్ళ బాడీ షాప్లో ఉన్నాయి. ఎందుకంటే దళిత్స్కి మళ్ళీ నాన్ దళిత్స్ H1Bలు ఫైల్ చేయరు కాబట్టి. అది కూడా చూశారు కదా, కాస్కోను, సిస్కో అదర్ కేసుల్లో అయ్యాయి కదా. సో ఇలా ఇంత చంకా నాకాలు గురు అమెరికా వస్తే, అందుకే దిమాగ్ లేనాడు అమెరికా వస్తాడా అని అనుకున్నాం అనమాట. దిమాగ్ ఉన్నాడు, దునియా అంతా తిరుగుతాడు. తర్వాత యూరోప్లో, ఇండియా నుంచి యూరోప్ వెళ్ళిన వాళ్ళకి అమెరికా నచ్చదు, ఎందుకంటే వాళ్ళకి యూరోప్ స్వర్గం. అదే ఇండియా నుంచి అమెరికా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు, మనంతా పేదరికం దేశమే కదా, అవ్వాయి చెప్పులు ఎర్ర బస్సులే. డబ్బున్నాడు ఎవడైతే నేను ఇప్పుడు దాకా చూడలేదన్న అమెరికాలో. డబ్బు ఉంటే వాళ్ళు రావక్కర్లే. పూర్వం కులాలతో ఉన్న ఒక సామెత ఉంది కదా, ఊర్లో రెడ్డి గారు పక్క ఊరు వెళ్తే పాలేరుతో సమానం అని. అలాగే మనంతా ఇక్కడ పాలేరులో అండి. అమెరికాలో డాలర్ల కోసం వచ్చామన్నమాట. ఇన్ని చంకా నాకాల గురు అని ఆయనకి నేను చెప్పాను. ఇదంతా ఆయన నా వీడియోలో చూసి ఆయన అన్నాడు, మాస్టారు నాకు మా శ్రీమతికి కలిపి 200K అంటే సంవత్సరానికి 2 కోట్లు వస్తున్నప్పుడు మాకు అమెరికా ఎందుకు మాస్టారు అన్నాడు. అంటే నేను అమెరికా రావద్దు, అది ఎక్స్ప్లెయిన్ చేయండి, నేను అమెరికా ఎందుకు రావాలి, మీ సబ్స్క్రైబర్స్ చెప్పండి అంటే, నేను అమెరికాలో ఉండి అమెరికా రావద్దని వీడియో పెట్టడం మహాపాపం అని చెప్తూ కొట్టాలి. ఒకవేళ నేను ఇండియా వచ్చినా కూడా అమెరికా వెళ్ళొద్దని కూడా వీడియో పెట్టకూడదు. నేను ఆల్రెడీ అమెరికా చూశాను కదా. ఇది ఎలా అంటే, పెళ్లి చేసుకున్నాడు పెళ్ళి చేసుకోవద్దని, మందు తాగేవాడు మందు తాగొద్దని, సిగరెట్ తాగేవాడు సిగరెట్ తాగొద్దు అన్నట్టు ఉంటుంది. అలా చెప్పడం చాలా హిపోక్రిటిక్గా ఉంటుంది. అలా ఎప్పుడు చెప్పకూడదు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇండియాలో ఎంత కాంపిటీషన్ ఉంటుంది, ఇండియాలో జాబ్ కొట్టాలన్నా, జాబ్లో సస్టైన్ అవ్వాలన్నా. నేను ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఏంటండి నెక్స్ట్ మీరు CEO అవుతారా అంటే, నా పొజిషన్ నేను కాపాడుకుంటే చాలు, నా కింద రోజు 10 మంది నన్ను ఎలా లేపేసి ఆ పొజిషన్లోకి రావాలని చూస్తారా అన్నారు. ఇండియాలో వర్క్ చేయాలంటే టాలెంట్ ఉండాలి. అమెరికాలో టాలెంట్ అవసరం లేదు. మీరు $700 పడేస్తే మీకు ఫేక్ SSN, ఫేక్ గ్రీన్ కార్డులే ఇస్తాడు. ఎందుకంటే అది కూడా ఫేక్ చేసుకోలేని స్తోమతలో మన వాళ్ళు ఉన్నారు, అంత దీనావస్థలో ఉన్నారు. ఆ నాలెడ్జ్ కూడా లేదు కాబట్టి. సో అది తీసుకెళ్ళి వర్క్ చేస్తారు, ఆ డబ్బులు డ్రా చేస్తారు. దాన్ని నిజంగా వీడికి H1B ఫైల్ చేయాల్సి వస్తే శంకర్ నాకుతాడు, క్యాష్ జాబులు చేస్తాడు, షాప్ లిఫ్టింగ్ చేస్తాడు. ఇందాక ఒక వీడియో చూశాను, 10 ప్లేన్స్ తగలేస్తాట. వాడిని అరెస్ట్ చేశారు, మళ్ళీ క్యారెక్టర్ బాగుందని రిలీజ్ చేస్తారని రాశాడు ఆవిడ కామెంట్స్లో. సో ఇలా శంకా నాకాలు ఇవన్నీ తెలియకుండా బిల్డప్ బయటికి. సో ఇంకా ఫైనల్గా ఎండ్ చేయాలంటే, నాకు ఒక మిడిల్ ఈస్ట్ నుంచి ఒక ఆవిడ ఈమెయిల్ రాశారు, మాస్టర్ ఇవి కూడా వీలైతే చెప్పండి, నేను మిడిల్ ఈస్ట్ అంటే మన ఇండియన్స్ అందరూ లేబర్ జాబ్ అని అనుకుని అమెరికా నుంచి ఒక MSకి అమ్మాయి, నేను ఇంతకుముందు చెప్పాను, అమలాపురంలో ఉన్న ఒక అమ్మాయి క్లీవేజ్ చూపిస్తూ వీడియో పెడితే ఎవడో చూడ్డు, అదే అమెరికా నుంచి పెడితే అందరూ ఎగబడి చూస్తారు. అది డిఫరెన్స్. అప్పలమ్మలా ఉన్న అమలాపురంలో అప్పలమ్మ ఉన్న అమెరికా రాగానే అది అప్సరస్లాగా తయారైపోతుంది. అది పవర్ ఆఫ్ అమెరికా అని చెప్పాను అనమాట. IELTS వేసుకోకూడదు మనం ఏమనట్లే, బట్ చెప్తున్నాను డిఫరెన్స్, లొకేషన్, డాలర్స్.
ఆ తర్వాత ఆవిడ చెప్పింది ఎంఏ స్టూడెంట్ ఉంది, అది అని చాలా వల్గర్గా బిహేవ్ చేసింది, డర్టీగా. నేను ఇద్దరు ఆడవాళ్ళే. నువ్వేంటి ఇక్కడ పాకి పని చేస్తావని అడిగింది. అది నేను చెప్పాను, నేను అకౌంట్స్లో పని చేస్తున్నాను, బట్ నాకు రాశారు ఆవిడ, నేను అకౌంట్స్ అండ్ ఫైనాన్స్లో పని చేస్తున్నాను, బట్ స్టిల్ ఎంఎస్ వస్తుందంటది. అది అమెరికా వెళ్ళి అమెరికా దాని మొగుడులాగా ఫీల్ అయ్యి అది ఎందైతే F1 వీసా మీద నన్ను ఒక లేబర్ జాబ్ టాయిలెట్లు క్లీన్ చేస్తున్నాను అని అడిగింది డైరెక్ట్గా. అది ఎంత దరిద్రం మాస్టరు. అమెరికా మన అందరం ఇండియా బయటకు వెళ్ళిపోయేది డబ్బులు డాలర్లు దినాల కోసమే, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత అవమానపరుస్తూ అవమానకరంగా ఎలా మాట్లాడతారు మాస్టరు. అసలు మానవత్వం ఉందా అమ్మాయికి? నా వేలో నేను సమాధానం చెప్పాను దానికి. మొహం మాడుచుకుపోయి లంజముండ ఏడ్చింది అని. అంత అమెరికా అంటే అంత అరగెన్స్ ఉంటుందండి, హెడ్ స్ట్రాంగ్ ఉంటారు. అంటే మీకు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే ఇండియాలో పూర్వం, ఇప్పుడంటే అందరూ ఐఐటీలు ఐఏఎస్లు అయిపోతున్నారు, ఐఐటి ఐఐఎం ఐఐఎస్కి సెలెక్ట్ అయినాడికి ఎంత హెడ్ స్ట్రాంగ్ ఉంటుందో, అందరూ కాదు, ఎగ్నెస్ట్ జనరలైజేషన్, బట్ మెజారిటీ. అలా మన అమెరికాలో కానీ వెస్టర్న్ కంట్రీస్లో కానీ గ్రీన్ కార్డు పిఆర్ ఉన్నవాడు ఆ కంట్రీ పాస్పోర్ట్, అంటే మన ఇండియన్ కంట్రీ పాస్పోర్ట్ చింపి పడేస్తే ఆ లోకల్ పాస్పోర్ట్ ఇస్తారు. అలా చింపి పడేయాలంటే మీకు ఇండియా మీద ఎంత హేట్రెడ్ ఉండాలి కదా. సో అలాంటి పాస్పోర్ట్లు అవన్నీ తీసుకున్న వాళ్ళకి కూడా చాలా హెడ్ స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళతో మీరు మాట్లాడలేరు అసలు. ఇంకా ఇండియా బయట, అది అమెరికానే కదా, ఏ కంట్రీ అయినా, మీకు భారతీయుడు కనిపించకపోయి, భారతీయుడు మేనేజర్ లేకుండా, భారతీయురాలు స్త్రీలు కూడా వర్క్ లొకేషన్లో కనబడకుండా ఉంటే మీ జన్మ ధన్యం. లేకపోతే మీరు శ్మశానానికి వెళ్ళి పడుకుంటేనే హాయిగా ఉంటుందేమో భారతీయులతో పనిచేసే కన్నా అనిపిస్తుంది. ఎందుకంటే అంత టార్చర్ పెట్టేస్తారు సార్ మన వాళ్ళు, ఇక్కడ చంపేస్తారు. ఇంక ఇలా చెప్పుకుంటూ వెళ్తే మనం ఎండ్ అవ్వదు. బట్ ఆయన అంతలా ఎండ్ చేస్తున్నాడు. అది చెప్పాడు, డబ్బులు కావాలంటే ఇండియాలోనే ఉండొచ్చు మాస్టర్, పిచ్చిన కొడుకులు తెలియక అలా వెళ్తారంటే. ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్, పిఆర్ కాలేజ్లో మా కర్నూలు నుంచి రెడ్డి గారు వచ్చారు, లెక్చరర్ గారు, ఎకనామిక్స్. కొంచెం ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉంటారు, ఆయన అందరికీ తెలుసు, అంటే ఈ ఇండికేషన్స్ ఇస్తే. ఆయన అనేవాడు, ఎకనామిక్స్ ట్యూషన్ చాలామంది వెళ్ళేవారు, నేనే వెళ్ళాను. సో ఆయన బిఏ ఎకనామిక్స్కి ట్యూషన్ ఏంటి అనుకునేవారు, అంటే అంత నాలెడ్జ్ ఉంది ఆయన దగ్గర, చెప్పేవాడు అనమాట. ఫ్రీగా ఎందుకు, ఫ్రీగా పెడితే ఎవరు రారని. ఆయన అన్నాడు, నువ్వు ఎప్పుడు డబ్బుల గురించి వర్రా ఒక కుమారు, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్, ఈ సబ్స్క్రైబ్ కూడా మనీ ఈజ్ బై ప్రోడక్ట్ అని చెప్పారు. ఆయన అన్నాడు, ఆయనకు అప్పుడు జీతం 10,000 రూపాయలు ఉండేది అనుకుంటా, నేను చెప్పేది 1990sలో. ఆదిత్య రెడ్డి గారికి మంచి దోస్త్ ఆయన. 10,000 రూపాయలు నెల జీతం. ఇదే 10,000 రూపాయల జీతం ఒక గంటలో పెద్దాపురంలో ఒక అమ్మాయి సంపాదిస్తుంది. ప్రాస్టిట్యూషన్, వ్యభిచారం. నియరెస్ట్ పెద్దాపురం అంటే కాకినాడ దగ్గర పెద్దాపురం, భీమవరం దగ్గర వేల్పూరి, గుంటూరు దగ్గర చిలకలూరుపేట, తెలంగాణ అయితే వరంగల్, ముంబై, మహారాష్ట్ర అయితే ఇండియా క్యాపిటల్లో రెడ్ లైట్ ఏరియాకి నేను చెప్పేది ముంబై, వరల్డ్ క్యాపిటల్ దుబాయ్ కదా, ఇలాగ. తర్వాత వెగాస్, ఇలా ప్రాస్టిట్యూషన్ క్యాపిటల్స్ కదా. సో ఇలా ఉంటుంది మాస్టరు. ఆయన అన్నాడు, మీ 10,000 నైట్లో సంపాదిస్తారు అది, సో నేను నెలంతా కష్టపడతాను, సో వాల్యూ ఏం లేదురా అన్నాడు. ఎగ్జాంపుల్ కోట్ చేశాడు ఆయన. మనీ గురించి నువ్వు అస్సలు వర్రీ ఒక లైఫ్లో, మనీ జస్ట్ బై ప్రోడక్ట్ అన్నాడు. సో మనీకి వాల్యూ లేదు అసలు అని. సో మీకు స్కిల్ ఉంటే మీ వెనకాల కంపెనీస్, క్లయింట్స్ వెంటబడతాయండి. కానీ సోషల్ మీడియాలో రాస్తే కూడా వాళ్ళు చాలా అటాకులు చేస్తారు. ఒక మేస్త్రి మీద ఒకటి కంప్లైంట్ చేస్తే, ఆ మేస్త్రి ముస్లిం ఆయన అనమాట, ఆయన ఇంట్లో కూలోడు లేని టైంలో ఆ మేస్త్రి వెళ్ళి వైఫ్కి ధమ్కి ఇచ్చాడు. ఆ వైఫ్ అతని బ్రదర్ని ఇండియాలో ఒక ఎస్ఐ తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో కొట్టారు, కేసు విత్డ్రా చేయమని. అంత దరిద్రంగా ఉంటారు మన మేస్త్రీలు, మాఫియా మేస్తారు ఇక్కడ. నాకు కూడా మా ఎక్స్ మేస్త్రీలు ధమ్కి ఇచ్చారు, ఇంటికి వచ్చి నన్ను వైఫ్ పిల్లల్ని ఇండియా డిపోర్ట్ చేస్తాను. అలా ఒక మేస్త్రికి ఆ రైట్ లేదు, ఓన్లీ టెర్మినేషన్ రైటే ఉంది. సో అంత బలిపెక్కిపోయి కొట్టుకుంటున్నారు సార్ ఇక్కడ ఇండియన్స్. సో వీళ్ళ మధ్యన మళ్ళీ మీరు మీ ప్రతిభ ఏముంటుంది? మీ ప్రతిభ ఏమి ఉండదు. రెజ్యూమ్ ఫేక్ చేయను, ప్రాక్సీలు చేయను, ఆ డబ్బులతో ఇంకోటి కొనుక్కోను, తర్వాత నానా శంఖనాకను, బ్యాక్ హోమ్ చేయను. గ్రీన్ కార్డ్ వచ్చే వరకు కుక్క సావాలి. చచ్చాక గ్రీన్ కార్డ్ రాగానే మన ఒంట్లో ఉన్న రక్తం, ఎముకలు ఒకటే మిగులుతాయి. ఎందుకంటే అన్ని లేయర్లు, మేస్త్రీలు, మేనేజర్లు తినేస్తారు, మీ బ్లడ్ తాగేస్తారు, మీ ప్లస్ తినేస్తారు, ఇంకేం ఉండదు. సో ఇంత ఫైనల్గా కన్క్లూజన్ ఏంటంటే,
ప్రతిభ ఉన్నోడు ఇండియాలో ఉంటాడు మాస్టర్, దిమాగ్ లేనాడు అమెరికాలో గుసాయించిపోతాడు, దిమాగ్ ఉన్నాడు దునియా అంతా తిరుగుతాడు. నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇది సినిమా డైలాగులు ఏం కాదు. మేము మా గంటల తరబడి డిస్కషన్ మీకు అర్థం అవడం కోసం ఒక లైన్లో చెప్తున్నాను. ప్రతిభ ఉన్నాడు, టాలెంట్ ఉన్నాడు, ఇండియాలో ఉంటాడు. దిమాగ్ లేనాడు అమెరికాలో ఉంటాడు, దిమాగ్ ఉన్నాడు దునియా అంతా తిరుగుతాడు. ధన్యవాదాలు మాస్టర్. ఇది నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.